అప్పుడే రాఖీ పండుగ వచ్చేసింది. ఈ పండుగతో కలిపి మా అక్కతో రాఖీ కట్టించుకోక 3 ఏళ్ళు అవుతుంది. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడే మనం ఏం కోల్పోయాం అర్థమవుతుంది. మన వాళ్ళకి మనం ఎంత దూరంగా బతుకుతున్నామో తెలుస్తుంది. ఉద్యోగం పేరుతో కన్నవాళ్ళను ఉన్నవాళ్ళను వదిలి ఈ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో గడ్డాలు నరిసేదాకా ఒక్క జాబ్ నోటిఫికేషన్ కోసం పడిగాపులు కాస్తూ ఈ పండుగలు ఎప్పుడో మర్చిపోయాం. కష్టపడి తెచ్చుకున్న డిగ్రీ పట్టాలు ఒకవైపు, కన్నోలు పెంచుకున్న ఆశలు ఒకవైపు. అప్పుడు గర్వంతో తల ఎత్తితే ఇప్పుడు సిగ్గుతో తలదించుతున్నాం. ఈ సంఘర్షణలో చచ్చిన ప్రతిసారి నా తోబుట్టులకు నేను దూరం అవుతున్నా. ఇవన్నీ పక్కన పెట్టి ఏ సాఫ్ట్వేర్ జాబో చూసుకుందామంటే మళ్ళీ దానికోసం ఇంకో యుద్ధం చేయాలి. ఈ మాటలు కనుక మనసు పెట్టి వింటే ఉద్యోగం లేని మా నిరుద్యోగుల ఆవేదన ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది.